ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు కాదు, బలవంతుడూ కాదు. కాని అతనికొక ప్రత్యేక గుణముంది. అది ఎప్పుడూ వదలకుండా ఉండటం. అర్జున్ పదే పదే పరీక్షల్లో ఫెయిలవుతుండేవాడు. చుట్టూ ఉన్నవాళ్లు అతన్ని ఎగతాళి చేసేవారు. అతని స్నేహితులు కూడా అతనిపై నమ్మకం కోల్పోయారు. ఒకరోజు పూర్తిగా నిరాశతో అర్జున్ నది దగ్గర కూర్చొని తన జీవితాన్ని ప్రశ్నించాడు. నేనెందుకు సరిపోవడంలేదు? అప్పుడతను ఒక చిన్న చీమను గమనించాడు. ఒక రాయిపై ఎక్కేందుకు ప్రయత్నిస్తోంది. మళ్ళీ మళ్ళీ పడిపోతోంది. కాని అది ఆగలేదు. ఆ క్షణమే అతని జీవితం మారిపోయింది. ఇంత చిన్న చీమ కూడా వదలకుండా ఉంటే నేనెందుకు వదలాలి? రోజులు గడిచాయి, రాత్రులు గడిచాయి. అర్జున్ మరింత కష్టపడి చదవడం ప్రారంభించాడు. ఎలాంటి కారణాలు కాదు, ఎలాంటి షార్ట్కట్సూ కాదు. కొన్ని నెలల తర్వాత అదే అర్జున్ తన క్లాస్లో ఫస్ట్ అయ్యాడు. విజయం తెలివైనవాళ్లకే కాదు, ఎప్పుడూ వదలని వాళ్లకే వస్తుంది.